ఈ రెండు ఉదాహరణలు చాలు. ఇది పెద్ద ఎలక్షన్ల ముందు సింపతి డ్రామాకి అప్పుడు కోడికత్తి డ్రామా ఏ విధంగా చేశారో అదే విధంగా ఈరోజు ప్రీ ప్లాన్డ్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సభలకి బస్సు యాత్రలకు కానీ సభలకు కానీ పబ్లిక్ జనం రావట్లేదు, మనకి ఆదరణ కరువైంది, మనల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పనేసి తెలుసుకొని ఈరోజు ఇటువంటి నీచమైన డ్రామాలకి తెరదీసేటటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని మళ్ళీ ప్రూవ్ చేశారు. అట్లాగే గాయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కాన్వాయ్లో అంబులెన్స్, డాక్టర్స్ టీము అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఆ అంబులెన్స్ లోకి కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీకి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి గంటన్నర సేపు ఎందుకు అక్కడే ఉంచి హైడ్రామా నడిపారు అంటే జనాల్లో సింపతి క్రియేట్ చేయటం కోసం. నిజంగా గులకరాయి పెట్టి కొడితే ఎవరైనా చనిపోతారా? నిజంగా దాడి చేసి చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అటువంటి పనులు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఊరకే ఏదో ఒకటి మాట్లాడటానికి తప్పిస్తే ఇంతకన్నా దారుణమైన అవాస్తవాలు లేవని తెలియజేస్తున్నాం. అలాగే ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్సీపీ మోకలు దాడి చేసినాయి, గురకరాలతో కాదు, ఇంతింత బండరాలు. నేను ప్రత్యక్ష సాక్షిని, నేనున్నాను. సార్ కాన్వాయ్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు నేనున్నా. రాళ్ళు, గులకరాళ్ళు, ఇంతింత రాళ్ళు పెట్టి విసిరేస్తుంటే Z+లో ఉన్నాడు. వెంటనే వాళ్ళు ఆ సెక్యూరిటీ షీట్స్ తీసేసి సార్ చుట్టూ అడ్డం పెట్టేసి ఆ రాళ్ళు తగలకుండా ఇచ్చేస్తే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి తల పగిలి రక్తం వచ్చింది. NSG కమాండర్, చీఫ్ కమాండర్ కూడా తల పగిలి 6-7 కుట్లు పడ్డాయి, విపరీతంగా రక్తం గారిపోయేంత జరిగింది. వాళ్ళు సార్ చుట్టూ నిలబడి చంద్రబాబు గారికి ఏమి కాకుండా చూసే ప్రయత్నంలో వాళ్ళు గాయపడ్డారు. పొరపాటున షీట్లు పెట్టకపోతే ఆ తల పగలటాలు అట్లాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి జరిగి ఉండేది. మరి ముఖ్యమంత్రి గారి ముందు దాడి జరిగేటప్పుడు చుట్టూ ఉండేటటువంటి ఆయన కూడా Z+లో ఉన్నాడు, సెక్యూరిటీలో ఉన్నారు. మరి వాళ్ళ కమాండోలు ఏం చేస్తున్నారు? లేకపోతే దాని చుట్టూ ఎందుకు ఆ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. ఇది ఒక పెద్ద డ్రామాకి వైఎస్ఆర్సీపీ పార్టీ సింపతి అనేది గెయిన్ చేయటం కోసం ఈ విధంగా ప్రయత్నం చేశారు. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా ఫస్ట్ మీడియా మిత్రులందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఫస్ట్ ఏమన్నారు? విజయసాయిరెడ్డి గారు వచ్చి గుండెపోటుతో చనిపోయారు. తర్వాత బాత్రూంలో జారిపడి తలపై కబోర్డు కొట్టుకొని చనిపోయారు. సునీత రెడ్డి గారు వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించమని చెప్పనేసి పట్టుబడితే అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినాయి. లేకపోతే అన్ని కుట్లేసేసి నీట్గా మొత్తం ఆయన డెడ్ బాడీ మొత్తాన్ని నీట్గా దుప్పట్లు అవి పెట్టి చుట్టేసి అట్లాగే కార్యక్రమం ముగించాలని ప్రయత్నం చేశారు. సీతారెడ్డి గారు పట్టుబట్టడం వల్ల, ఆ రోజు పోస్ట్ మార్టం చేయటం వల్ల మనకి వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఆ కేసులో ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ, ఆయన తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, వాళ్ళ బాబాయి, అలాగే గంగిరెడ్డి అని ఇంకో అతను, వీళ్ళందరూ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్లన్నీ వేసి కోర్టులో విచారణ అనేది కూడా జరిపి బెయిల్ తెచ్చుకొని అవినాష్ రెడ్డి నాన్న జైల్లో ఉండి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయటకున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు, ఎంక్వైరీ అంతా కూడా జరిగింది. మిగతా ఎవరి మీద జరగలేదు. నారాసుర రక్త చరిత్ర అని ఇంత పెద్ద హెడ్డింగులతో సాక్షిలో వేశారు, అట్లాగే టీవీల్లో చూపించారు. చంద్రబాబు రక్తదాహం అది ఇదని చెప్పనేసి విపరీతంగా ప్రచారం చేశారు. మరి సిబిఐ ఎందుకు నీ తమ్ముడిని అరెస్ట్ చేసింది, నీ బాబాయిని అరెస్ట్ చేసింది, నీ అనుచరులు ఎందుకు అరెస్ట్ చేసింది? ఇవన్నీ కూడా అంటే వాస్తవాలు ఏంటనేది ప్రజలకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా ప్రజలు తెలుసుకునేటటువంటి పరిస్థితి, సమాజం తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. నీలాంటి హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చేసేటటువంటి పరిస్థితి ఏ రోజు లేదు. మా నాయకులు వేల మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీ పార్టీది. ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా
పాత బస్తీలో అల్లర్ల దగ్గర నుంచి రాయలసీమలో ఫ్యాక్షన్ కూడా తగ్గించాలని చెప్పనేసి అక్కడ కంపెనీలు పెట్టడం దగ్గర నుంచి, అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్షన్ కుటుంబాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని కూడా కలిపి ఒక శాంతియుత వాతావరణం రాయలసీమలో తీసుకురావాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి చిల్లర డ్రామాలు, చిల్లర పనులు మీకు మీ పార్టీకి చెల్లుతుంది తప్పిస్తే మర్డర్ అటెంప్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది. క్లైమోర్ మైన్లు పేలి 30 అడుగులు ఎగిరి కింద పడ్డాడు ఆయన. అదే అటెంప్ట్, అది దాన్ని హత్యాయత్నం అంటారు. కోడికత్తితోటి గీపించుకొని భుజం మీద, అట్లాగే లేకపోతే చిన్న గులకరాయితో కొట్టించుకొని దాన్ని హత్యాయత్నం, లేకపోతే ఇంకెవరన్నా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనే దానికి 100కు 100% తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే మీరు డ్రామా ఆడారనేది క్లియర్గా మేము అడిగిన ప్రతి పాయింట్లో కూడా అర్థమవుతుంది. 100కు 100% మీరు అప్పుడు కోడికత్తి డ్రామా ఎలా స్టార్ట్ చేశారు, ఈరోజు ఈ గులకరాయి డ్రామా చేశారు. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని సురభి నాటకాలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మేకప్లు వేసినా కూడా జనాలు మీకు ప్యాకప్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి చిల్లర పనులు మానుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోరే విధంగా ప్రయత్నం చేసి ఎన్నికల్లోకి పాల్గొనాలని మేము హితవు చెప్తున్నాం. కంప్లీట్ గా మరీ ఏదన్నా పెద్ద ఉపద్రవం వస్తే తప్పిస్తే పవర్ సప్లై కానీ ఏది ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు పరిస్థితి ఎప్పుడూ ఉంటాయి. దానికి ముందస్తు అధికారులకు అందరికీ సమాచారం ఇస్తారు, ఆ రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ రూట్లో ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేటట్టు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు అన్నిసార్లు పవర్ కట్ చేశారు? ఇవన్నీ ఒక్కొక్కటి సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఏమని 100కు 100% మరో కొత్త డ్రామాకి తెరతీశారు అని. దానికి ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అవుతు శ్రీధర్ రెడ్డి గారు మొన్న 4 రోజుల క్రితం కరెక్ట్గా ఒక పోస్ట్ పెట్టారు. ఆయన 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఇది జరగబోతున్నాయి, సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పోస్ట్ పెట్టాడు ఆయన 4 రోజుల క్రితం. ఆయన ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోలు ఇవన్నీ చూడండి. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలాగే హైకోర్టు న్యాయమూర్తుల మీద అసభ్యకరమైన పోస్టులు, లేకపోతే వాళ్ళని విమర్శిస్తూ పెట్టిన పోస్టుల మీద సిబిఐ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తా ఉంది సిబిఐ. అటువంటి వ్యక్తి 4 రోజుల క్రితం ఒక ఇటువంటి పోస్ట్ పెడితే ఎందుకు పోలీసు అధికారులు అతని మీద చర్యలు తీసుకోలేదు? పోలీసు అధికారులు అతన్ని ఎందుకు పిలిచి విచారణ జరపలేదు? అంటే ఎన్నికల మూడుని మార్చే సంఘటనలను కూడా పెట్టాడు ఆయన. అంటే ఇది ముందస్తు ప్రణాళిక కాదా? మేము జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత క్లియర్గా కరెక్ట్గా అది పెట్టిన 4 రోజులకి ఈ సంఘటన జరిగింది. మరి అటువంటి పోస్టు అంటే సమాజంలో విద్వేషపూరితమైన పోస్టులు పెట్టిన వారి మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవటం కానీ వాళ్ళని పిలిచి విచారణ జరపడం కానీ ఎందుకు చేయలేదు? అంటే ఇది ముందస్తు ప్రణాళిక అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకోట్లేదు. అలాగే కరెక్ట్గా కొన్ని నిమిషాల్లోనే దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే ప్లకార్డులు పట్టుకొని వచ్చేసారు రోడ్ల మీదకి. ప్లకార్డు అంటే ఏదో చేతితో రాసుకొని వచ్చారు, సరే అప్పటికప్పుడు రాసుకొని వచ్చారేమో అనుకోవచ్చు. కాదు, నీట్ గా డిజైన్ చేసి ప్రింటెడ్ మోడ్లో మంచి డిజిటల్ ప్లకార్డ్స్ డిజైనింగ్ అంతా పెట్టేసి ఇచ్చేశారు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి ప్లకార్డ్స్ ఎవరైనా అరేంజ్ చేయగలరుగా? నిమిషాల్లో అరేంజ్ చేయగలరా? కరెక్ట్గా కొద్ది నిమిషాల్లోనే మంచి డిజైన్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి ఇవన్నీ పెట్టి ప్లకార్డులు తీసుకువచ్చి నిరసనకు కూర్చున్నారు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్
కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.